10 थाली हॉट एंड सोर चिकन ఒకటి పెండింగ్ ఉంది చెఫ్ क्रीम एंड मशरूम सूप कैंसिल हो गया ज्यादा मीठा लग रहा है जुलाई 31 వరకున్న ఫీడ్‌బ్యాక్స్ ఇవి సోషల్ మీడియా మార్కెటింగ్ చూసి డిసప్పాయింట్ అయ్యామని చెప్తున్నారు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాను నేను మా ఫ్యామిలీ చాలా ఇష్టం ఈ ప్లేస్ బిసిబిసికి నేను వీడియోస్ చూసి హోటల్కి వచ్చాను ఎంత స్పైస్ లెవెల్ ఉండాలో అంత స్పైస్ లెవెల్ అది కరెక్ట్గా మెజర్ చేసినట్టు చేశారు ఇంత బాగా చేస్తావా నువ్వు చెప్తావు కదా మాట టైం డిలే అవుతుంది ఆర్డర్ తీసుకురావడానికి అది చేశారండి సేమియా అది తడకాలో కాజు వేయండి కాజు వేయండి పెరుగు వేసారా ఇంకా వేయండి పెరుగు పెరుగు థిక్గా వేయండి మనం సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడట్లేదు మనం వాడేది న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ ఫుడ్ కలర్స్ ఇది వచ్చేసి మ్యారీగోల్డ్ ఎక్స్ట్రాక్ట్ సో మనం వాడే ఫుడ్ కలర్స్ కూడా ఏంటంటే ఆర్గానిక్వి న్యాచురల్ ఫుడ్ కలర్స్ యూజ్ చేస్తాం అన్నమాట దిస్ ఈజ్ స్పినాచ్ గ్రీన్ స్పినాచ్ నుంచి గ్రీన్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆయిల్ సో దిస్ ఈజ్ మ్యారీగోల్డ్ ఎక్స్ట్రాక్ట్ సో ఆరెంజ్ పెప్రికా నుంచి ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అది ఆరెంజ్ అండ్ సాఫ్రాన్ యూజ్ చేస్తాం ఎక్కువ సో అందరూ మీ ఫుడ్ ఎల్లోగా ఉందేంటి పైనాపిల్ కేసరి అడుగుతున్నారు కదా వీఆర్ నాట్ యూజింగ్ సింథటిక్ కలర్ అండి వీఆర్ యూజింగ్ नेचुरल कलर थोड़ा बड़ा तवा है वो इसमें रख सकते हैं ना एक चिकमंगलूर चिकन पुलाव वो मटन बोल रहे आया ठीक है सीटू का ఉంచండి అది వెళ్ళే వరకు మటన్ పులావ్ కిదరేమా అయినట్టు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ కదా ఇవి ఇట్లా వెళ్ళిపోతూ ఉండాలి అక్కడ రావాలి హనీ చిల్లీ లోటస్ పంపించండి A1 అయిపోయిందిగా స్టార్టర్స్ మొత్తం తీసేయండి ఇది అది జరపండి కేవోటి గులాబ్ జామ్ రబड़ी आया देखो एक बार D2 भेजो मशरूम सूप किधर है क्रीम एंड मशरूम A3 वाला लेमन कोरिएंडर चिकन सूप 1/2 ఇది పంపియండి పికప్ बटर मिल्क दो बिस्मिल्लाबाद एक वेज थाली एक क्रिस्पी कॉर्न एक पूरा कितना थाली 1 2 3 4 5 8 पूरा 10 थाली पूरा 10 थाली 10 क्या है हॉट एंड सोर चिकन ఒకటి పెండింగ్ ఉంది చెఫ్ क्रीम एंड मशरूम सूप कैंसिल हो गया ज्यादा मीठा लग रहा है బిస్మిల్లాబాద్ ఇవ్వలేదు జానికి ఇప్పుడు దాకా రన్నింగ్ ఆర్డర్ అని చెప్పా కదా బూందీ బాక్స్ తీయమా विकास शेफ लास्ट ऑर्डर चिकमंगलूर चिकन पुलाव कैशनट पुलाव लास्ट ऑर्डर ఈరోజు ఆగస్టు 1 మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత ఎవ్రీడే మనం ఫీడ్బ్యాక్ ఫామ్స్ తీసుకుంటున్నాము చూస్తున్నాము ఎవరైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారో లైక్ వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదో వాళ్ళకి మనం కాల్ చేసి మాట్లాడి అండ్ ఈరోజు ఏంటంటే వీటిల్లో బెస్ట్ అండ్ లీస్ట్ ఈ రెండు తీసి మనం ఒక ఫ్రేమ్లా చేయించి స్టాఫ్కి ఒక మోటివేషన్ లాగా మనకి ఈ మంత్లో ఇది బెస్ట్ వచ్చింది ఈ మంత్లో ఇది మనకి లీస్ట్ ఇది అని చెప్పి ఫీడ్బ్యాక్స్ రెండు తీసుకెళ్ళి వాళ్ళకి కనిపించేలా పెడదామని చెప్పి సో దానికని మనం ఫీడ్బ్యాక్స్ అన్నీ కలెక్ట్ చేసి వాటిని సెగ్రిగేట్ చేసి పెట్టాము ఇవన్నీ 4 and 5 స్టార్ మనం జూన్ 16th ఓపెన్ చేసాం రెస్టారెంట్ జూన్ 16th నుంచి జూలై 31 వరకున్న ఫీడ్బ్యాక్స్ ఇవి 4 స్టార్ అండ్ 5 స్టార్వి ఇవి మొత్తం 3 స్టార్వి సో కొంచెం సర్వీస్ లేట్ అయినాయి అని కొన్ని డిషెస్ బాగున్నాయి కొన్ని డిషెస్ బాగాలేదు అని చెప్పి రివ్యూ రాసినవి ఇవి యావరేజ్ 3 స్టార్ అనమాట ఇవి బిలో యావరేజ్ 2 స్టార్ అండి
2 స్టార్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం లైక్ మన ఫుడ్ లేట్ అయినప్పుడు ఈ 2 స్టార్ అండ్ 1 స్టార్ వచ్చినాయి అలా ఎప్పుడంటే మనకు ఆఫ్టర్ 3:30 తర్వాత 3:30 దాకా మనకి హెవీ క్రౌడ్ ఉండి అప్పుడు దాకా వెయిట్ చేసి వాళ్ళకి కొంచెం డిషెస్ లేట్గా వచ్చి అలా అయినవన్నీ 2 and 3 స్టార్ 2 and 1 స్టార్ అన్నీ ఇవ్వండి. సో ఆల్మోస్ట్ 1 స్టార్ ఇచ్చిన వాళ్ళందరికీ ఎవరైతే 1 స్టార్ ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదన్నారో చాలా వరకు కాల్స్ చేయడానికి ట్రై చేసాము కూడా. అండ్ ఈరోజు ఎవరికైతే చేయలేదో వాళ్ళు ఆల్రెడీ నోట్ చేసుకొని ఉంచాము. వీ విల్ ట్రై టు కాల్ దెమ్ ఆల్సో. రెస్టారెంట్ ఫీల్డ్లో ఏంటంటే రోజు ఒక కొత్త రోజు అండి. రోజు సజెషన్స్ తీసుకొని ఇంప్రూవైజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డెఫినెట్లీ వీటన్నిటిని వీ డోంట్ లైక్ నెగ్లెక్ట్ దిస్ అండి. వాట్ ఎవర్ లైక్ 2 స్టార్ or 1 స్టార్ or 3 స్టార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇవన్నీ 1 స్టార్ వచ్చినాయి. ఇందులో ఆల్మోస్ట్ నేనే చాలా వరకు మాట్లాడానండి కస్టమర్స్తో, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాను. మీరు రెస్టారెంట్కి వచ్చినప్పుడు పీపుల్ విల్ కమ్ విత్ సర్టెన్ ఎక్స్పెక్టేషన్స్ లైక్ మీది ఏదైనా ఈవెంట్ ఉండొచ్చు లేదా ఫ్రెండ్స్తో నార్మల్గా చిల్ అవుట్ అవ్వడానికి కానీ ఫ్యామిలీతో అవ్వడానికి కానీ వీకెండ్స్లో అలా వస్తారు. వచ్చినప్పుడు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది వచ్చినప్పుడు మాకు బాధగానే ఉంటుంది. సో డెఫినెట్లీ అండి ఎవరెవరైతే ఇలా సాటిస్ఫై అవ్వలేదో గివ్ అస్ అనదర్ ఛాన్స్. డెఫినెట్లీ విల్ మేక్ ష్యూర్ టు చేంజ్ యువర్ ఒపీనియన్. అండ్ ఈవెన్ గూగుల్లో కూడా కొన్ని వచ్చినాయి, 1 స్టార్ వచ్చినాయి, 2 స్టార్ వచ్చినాయి, 3 స్టార్ ఇలా కూడా వచ్చినాయి అండి. డెఫినెట్లీ ఎవరెవరైతే రివ్యూస్ ఇచ్చారో ఇవన్నీ ఏంటంటే మేము ఇంకా బెటర్ చేసుకోవడానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇదంతా ఏంటంటే ఇదంతా చూపించడానికి కారణం లైక్ వీఆర్ నాట్ జస్ట్ లీవింగ్ దిస్ అండి, పేపర్ మీద రాపించుకున్నాము అని చెప్పి వదిలేయట్లేదు. వీ విల్ కలెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీడ్బ్యాక్. అండ్ ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్స్ అన్నీ మేము మా స్టాఫ్ అందరికీ చూపిస్తామన్నమాట టు క్రియేట్ సమ్ మోటివేషన్ ఇన్ దెమ్. లైక్ వాళ్ళకి ఒక మోటివేషన్ లాగా అనిపించడానికి ఇది మనకు వచ్చిన పాజిటివ్ రివ్యూస్, ఇది మనకు వచ్చిన యావరేజ్, ఇది బిలో యావరేజ్, ఇది లీస్ట్ రివ్యూ అని చెప్పి వాళ్ళకి చూపించి మనం ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో ఇంప్రూవ్ చేసుకోవాలో మనకి ఇచ్చిన కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ని బట్టి మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి ఇంకో ఛాన్స్ ఉంది అని చెప్పి వాళ్ళకి ఏంటంటే చూసినప్పుడు ఇలా ఉండకూడదు మనం ఇలా ఉండాలి అని ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ అయ్యింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే వచ్చి టైం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఫుడ్ టేస్ట్ చేసి ఈవెన్ నచ్చకపోయినా కానీ ఓపిక్గా కూర్చొని ఫీడ్బ్యాక్ ఫామ్ రాసి వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చినందుకు అండ్ ఆల్సో వచ్చి మా ఫుడ్ నచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. బట్ డెఫినెట్లీ విల్ మేక్ షూర్ టు గివ్ యూ ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ అగైన్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నామండి. ఎవరైతే సాటిస్ఫై అవ్వకుండా వెళ్ళారో వాళ్ళు మళ్ళీ మాకు 4 స్టార్ రివ్యూ 5 స్టార్ రివ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో దానికోసం మేము కష్టపడుతున్నాము. అది డెఫినెట్గా అచీవ్ చేయాలి అని అనుకుంటున్నాము. నేను మా ఫ్యామిలీకి చాలా ఇష్టం ఈ ప్లేస్. మెయిన్లీ ఫుడ్ చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది మెయిన్ థింగ్. అండ్ చిక్మంగళూరు చికెన్ పలావ్ చాలా స్పెషల్ ఇక్కడ. స్టార్టర్ మ్యాంగో చికెన్ గీ రోస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఐటమ్ నేను ఎక్కడ తినలేదు, ఇక్కడే చాలా బాగుంటుంది. నేను మా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాక ఫ్రీక్వెంట్గా వస్తుంటాను ఇప్పుడు. I hope the quality remains same always. My genuine review is the food is really nice and I would definitely come here again. I love Andhra food and she got me here, so thanks to her. బిసి బిసికి నేను వీడియోస్ చూసి హోటల్కి వచ్చాను. దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను ఓన్లీ ఫర్ బిసి బిసి. సో నాకు ఫుడ్లో స్వీట్స్ నచ్చాయి, ఫ్లేవర్ రైసెస్ బాగున్నాయి, మిగతా వాటిలో ఉప్పు తక్కువ ఉంది, టేస్ట్ తక్కువ ఉంది, అది ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి ఇంకా వేడిగా సర్వ్ చేయాలి.
మేము రావడం కూడా లేట్గా వచ్చాము, మాకు 1.5 hour టైం పట్టింది ఇక్కడ రావడానికి, అందుకని. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ, దాంట్లో ఏమి ఇది లేదు. కస్టమర్స్ కూడా చాలామంది వస్తారు మీ దగ్గరికి. యాక్చువల్లీ ఫుడ్ మేము రెగ్యులర్గా అన్ని రెస్టారెంట్స్ తిరుగుతూ ఉంటాము. ఎగ్జాక్ట్గా ఫుడ్ బాగుంది బాగాలేదు అనేది ఈజీగా అండర్స్టాండ్ అవుతాము. అవుట్ ఆఫ్ లవ్ మేము కూడా మా ఓన్ రెస్టారెంట్ ఉంది, మేము ఎస్టాబ్లిష్ చేసాము గుట్టుబాటి మిలిటరీ హోటల్ అని ఇక్కడే హైటెక్ సిటీలో. బిసి కొంచెం ట్రెండ్ అవుతుంది, అక్కడ ట్రై చేద్దామని ఈరోజు వచ్చాము. ఫుడ్ టేస్ట్ చాలా 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 బాగుంది. మేము గీ రోస్ట్, చికెన్ గీ రోస్ట్, మ్యాంగ్లూర్ చికెన్ గీ రోస్ట్ ట్రై చేసాము. మీట్ చాలా టెండర్గా ఉంది, పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చింది, చాలా నచ్చింది మాకు. అండ్ ఫిష్ ఫ్రై ట్రై చేసాము. బెట్కి ఫిష్ ఫ్రై పర్ఫెక్ట్ టెక్స్చర్తోని, ఎంత స్పైస్ లెవెల్ ఉండాలో అంత స్పైస్ లెవెల్ అది కరెక్ట్గా మెజర్ చేసినట్టు చేశారు. అండ్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ తీసుకున్నాము. సో నేను చెప్పిన మెనూ వింటే ఎవరికైనా అర్థమైపోద్ది మేము ఎంత ఫుడ్ అనేది. మమ్మల్ని 100% సాటిస్ఫై చేశారు. అండ్ బిసి అనేది ఒక మంచి బ్రాండ్, పెద్ద బ్రాండ్గా అయితే అవ్వబోతుంది అనేది నేను 100% కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. మీరందరూ కూడా బిసికి రండి, డెలిషియస్ ఫుడ్ ఎంజాయ్ చేయండి, ఒక మంచి సెలబ్రేషన్ లాగా ఫీల్ అవ్వండి. యాక్చువల్లీ నేను తాళీ కోసం వచ్చాను, నేను వచ్చే టైంకి తాళీ అయిపోయింది. సో గుత్తి వంకాయ పులావ్ ట్రై చేశాను. బిస్మిల్లాబాద్ తినని అన్నాడు. వంకాయ పులావ్ రాగానే నువ్వు ఎప్పుడైనా ఇంత బాగా చేసావా అని అడుగుతున్నాడు నన్ను, నీ లైఫ్లో చేస్తావా అని అడుగుతున్నాడు నన్ను. ఇంత బాగా చేస్తావా, నువ్వు చెప్పావు కదా అన్నమాట. ఎలా ఉందో చెప్పు, బాగుందా? చాలా బాగుంది. స్పైస్ కొద్దిగా ఎక్కువ అనిపించింది కానీ చాలా బాగుంది. చెయ్యను నేను, చాలా బాగుంది ఫుడ్, రెండు బాగున్నాయి. కొద్దిగా స్పైస్ అనిపించింది కానీ చాలా టేస్టీగా ఉంది. I had some non-veg starters, they were fine, like the spice levels are good, they are according to my taste. And then I had a Chikmagalur pulao, that's a different taste and had a good experience. The drinks were also fine. ఫుడ్ చాలా బాగుంది, కాస్త టైం డిలే అవుతుంది ఆర్డర్ తీసుకురావడానికి. అంతకు మించి నాకు బాగా నచ్చింది అయితే గోంగూర బాగా నచ్చింది, మజ్జిగ కూడా బాగా నచ్చింది, పెరుగు మిక్స్డ్ ఉంది. నాకు మటన్ గీ రోస్ట్ అని ఆర్డర్ చేశాను, చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ గీ ఎక్కువ వేశారు దాంట్లో, బాగుంది. వెల్కమ్ డ్రింక్ అయితే అసలు ఇలే, 3 సార్లు వచ్చాము, ఒకసారి కూడా ఇలే.